ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శిల్పారామం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభం. ఈ సందర్భంగా గౌరవ చైర్మన్ డాక్టర్ పి.సి. నారాయణ గారు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్ నాయుడు గారు అధ్యక్షులు, విజయ్ సెక్రటరీ మరియు రమణ కోశాధికారిగా ఎన్నికయ్యారు. అనంతరం డాక్టర్ రెడ్డప్ప, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రెజరర్ మరియు డాక్టర్ సాధన రుయా ఆసుపత్రి కంటి వైద్య విభాగాధిపతి మరియు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కంటి పరీక్షలు అధికారి రంజిత్ మరియు బీపీ పరీక్షలు అధికారి మోహన్ భగత్ మరియు దంత వైద్యులు పరీక్షలు శ్రీ డాక్టర్ పవన్ మరియు శిల్పారామం వాకర్ సభ్యులు దాదాపు 100 మంది పరీక్షలు చేసుకుని కావాల్సిన కంటి పరీక్షలు, దంత పరీక్షలు మరియు ఉచితంగా మందులు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.సి. రాయల్ మాట్లాడుతూ ప్రతి నెల ఒక కార్యక్రమం, విహారయాత్ర, ప్రతి ఒక్కరి జన్మదినాలు మరియు పండుగలు వాకర్ సభ్యులందరూ కలిసికట్టుగా చేసుకోవాలని, అందరూ కలిసి సంతోషంగా జీవించాలని తెలియజేశారు. అనంతరం డాక్టర్ పి.సి. రాయల్ గారిని ఘనంగా సన్మానించారు. సార్ వచ్చాడు. సార్కి అయితే తెల్లారితో ఫోన్ చేసిన, ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ లేదు. సార్కి 6:30 చేసి రండి సార్ అంటే వచ్చేసాడు. ఎంత గ్రేట్ చూడండి. బయట ఉన్నానండి. నేను మళ్ళీ ఒకసారి సార్ కూడా థ్యాంక్స్ చేస్తాను. డాక్టర్ మేడం గారికి కూడా థ్యాంక్స్ వచ్చిన దానికి. మన రెడ్డప్ప సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మనం లేట్ అయిపోతుంది, మనం బోర్డు ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సార్. వందనాలండి. ఈరోజు ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను. నా పేరు డాక్టర్ సాధన. నేను రుయా ఆసుపత్రిలో ఆఫ్థాల్మాలజిస్ట్గా అంటే ఐ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. డెర్మటాలజీ కూడా చేశాను. సో రెండిటిలో మీకు ఏం అవసరం ఉన్నా కానీ నేను గవర్నమెంట్ తరఫున ఏం కావాల్సిన నేను సహాయం చేయగలను, నేను చేయగలిగిన సహాయం చేయగలను. ఓకే అండి. చేతులెత్తి స్టాండింగ్ ఓవేషన్ తో మేక్ హిమ్ కంగ్రాచులేషన్స్ సార్. థాంక్ యూ సార్. చైర్మన్, ఆనరబుల్ చైర్మన్. ఈయన కూడా నాయుడు గారితో అన్నిటికీ కుబేర రమణ గారు అసోసియేషన్ ఫారం చేయాలని మా గౌరవనీయులైన డాక్టర్ పి.సి. రాయల్ సారు గత 3 నెలలుగా ప్రయత్నిస్తూ నాకు అడ్వైజ్ చేస్తూ ఈ లాస్ట్ అక్టోబర్ 13కు ఒక మీటింగ్ జరిగింది. ఆ తర్వాత దీన్ని బోర్డ్ ఆఫ్ మెంబర్స్ సెలెక్ట్ చేసేదానికి ఈరోజు ఇక్కడ అందరూ ఒకటైనాము. వాకర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. దగ్గర 60 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ వచ్చినందుకు, అదేవిధంగా మా గౌరవనీయులైన డాక్టర్ పి.సి. రాయల్ సార్కు, డాక్టర్ రెడ్డప్ప సార్కు, డాక్టర్ మేడం సాధన మేడంకు ఈ అసోసియేషన్ మీటింగ్కి వచ్చి మా అందరిని ఇది సక్సెస్ చేసి బోర్డు మెంబర్స్ ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ వాకర్స్ అందరూ వచ్చి దీన్ని ఇక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యి అందరూ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని ఎన్నుకునే దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్. ఎక్కడ మీకు ఏ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ, ఎస్బీఆర్ఆర్ కానీ, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఫ్రీగా, మిగతా వాటిలో ఏమైనా ఆరోగ్యశ్రీ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు ముందు మనం ఒక నెల ముందు ఒక డెసిషన్కి వచ్చాం. ఏంటంటే ఒక అసోసియేషన్ కావాలి, మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలి, మంచి ప్రజలు మాట్లాడుకోవడం ఉండాలి. తెలుగులో విహారయాత్రలో తర్వాత ఇంకెక్కడ పోవాలన్నా కూడా ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, ఎవరికైనా మ్యారేజ్ మంచి కార్యక్రమాలు, మ్యారేజ్ అయినా ఇంకేదైనా కార్యక్రమాలు ఉన్నా మన అసోసియేషన్ ద్వారా వెళ్ళి వాళ్ళకు బొకే ఇచ్చో, లేదా ఒక సంతాపమో, లేకపోతే ఏదో ఒక కార్యక్రమాన్ని ఇస్తాం. మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలని ఉద్దేశంతో మీరందరూ కూడా అప్రూవ్ చేశారు. ఒక 2 నెలల ముందుగా మనం మాట్లాడినప్పుడు ఎస్ మనకు అవసరము. సో దాన్ని కార్యరూపం దాల్చింది. ఈవేళ ఒక అందరం చేరి నాయుడు గారు, తర్వాత మన విజయ్ గారు, వీళ్ళందరూ కూడా కూర్చొని సెలెక్ట్ చేశారు. అందరినీ సెలెక్ట్ చేయలేదు, నేమ్స్ తీసుకున్నాం. అందరూ కూడా ఇప్పుడు మీ మధ్యలో మనం అందరం కూడా ఇప్పుడు చేరడం కారణం ఏంటంటే మనలో ఒక కమిటీ మెంబర్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీరందరూ కూడా
కమిటీని ఒక ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, తర్వాత ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అన్నీ కూడా ఉన్నారు. సో ఒక చైర్మన్ ఉంటారు, చైర్మన్గా ఉంటారు. కాబట్టి దీనికి మీరందరూ కూడా ఏకగ్రీవంగా నేను ఉంటాను, నేను చేస్తానని ఉద్దేశంతో. ఎందువల్లంటే నేను గోవిందరాజ వాల్కర్ అసోసియేషన్లో, మిగతా అసోసియేషన్లో, బెంగళూరులో కూడా అసోసియేషన్ ఉన్నాను. పేర్లు ఇచ్చేటప్పుడు ఇస్తారు, మళ్ళీ పలకరు, ఎవరు రారు, ఎందుకు రారు, పిలిస్తే కానీ రారు. నాకు పని ఉండదండి, నాకు ఏదో కొద్దిగా టైం దీనికంటూ 6 నుంచి 9 వరకు కొద్దిగా టైం ఇచ్చేట్టుగా, 10 మందికి సహాయం చేసేట్టుగా, వాళ్ళకంతా హెల్ప్ చేసేట్టుగా, మన కార్యక్రమాన్ని పక్కకు పెట్టి అవసరమైతే ఆ టయాన్ని మనం అసోసియేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలు మీ అందరితో కూడా కమిటీ కాకుండా మీతో అందరు జనరల్ బాడీలో మాట్లాడి మనం ఏమి చేయాలనేది ఒక ట్రాక్ ఇక్కడ గురించి చెప్పాడు. ఆ ట్రాక్ వేసుకున్నామని చెప్పి, వాకర్స్ ట్రాక్. తర్వాత ఇంకా కూడా చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. అసోసియేషన్ మాట్లాడడం ఈ యొక్క అథారిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడిగాము. వాళ్ళని అడిగితే మీరు అసోసియేషన్ చేసుకోండి సార్, మాకేం అబ్జెక్షన్ లేదు అన్నారు. కాబట్టి మనం తప్పకుండా ముందుకు తీసుకెళ్దాం. కార్యక్రమాలు ఏం చేయాలనేది అప్పుడప్పుడు జిమ్ కూడా అప్డేట్ చేసుకుందాము మనం అనేసి ఉద్దేశంతో ఈ యొక్క. సో మీరు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎవరిని ఇప్పుడు దీనిలో నేనే కాదు, మిగతా ఇప్పుడు నాయుడు గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు, మన విజయ్ కుమార్ ఉన్నారు మాట్లాడతారు. మిగతా ఎవరన్నా మాట్లాడాలంటే కూడా పోతాం. ఎవరినో ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఏదైతే కమిటీలు ఉన్నాయో అవన్నీ కూడా అందరినీ కూడా ముందుకు తీసుకోవాల్సిన, అందరూ కలిసి కమిటీ అందరూ కలిసి పనిచేయాల్సిందే. ఒకరు చేసేది కాదు. కాబట్టి డిఫరెన్సెస్ ఏముండవు. ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే, మనం అప్పుడు రాజుగారు అన్నారు వాక్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఇనిషియల్లో ఒక అసోసియేషన్ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నారు. మళ్ళీ